నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న నుమాయిష్కు జనం క్యూ కట్టారు. వరుస సెలవులు రావడంతో పిల్లలతో పాటు మేళాకు వచ్చారు పబ్లిక్. జనాలు భారీగా రావడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ షరీఫ్ అందిస్తారు. పండగ హాలిడేస్ కావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ జనాల తాకిడి పెరిగిందని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ వెనకాల మనం చూడవచ్చు. అంటే నేను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న 3 మెయిన్ గేట్స్ ఉన్నాయి. ఆ గేట్స్ లోపల నుంచి వీళ్ళందరినీ కూడా అలో చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ జనవరిలో స్టార్ట్ అవుతుంది. 43-45 రోజుల వరకు దాదాపు ఇది రన్ అవుతుంది. सब कैसा है सब क्राउड बहुत भारी दिख रहा है ना. क्राउड कैसा है कल से कंपेयर करें तो? कल से जरा ज्यादा ही है. हाँ लगभग कितने स्टॉल्स रहेंगे अंदर? 2000 के अबव है. 24 अरेंजमेंट्स कैसे है पब्लिक के लिए? बहुत बेहतरीन अरेंजमेंट है. अच्छा है. तो ट्रैफिक पूरा जाम हो रहा है बोल के करके बोल रहे, अनाउंसमेंट भी दे रहे. रोड के वो 8 बजे तक रहता है. अभी हम ट्रैफिक रोक रहे ना, ये रोकने की वजह से ट्रैफिक रुक रहा हो. अभी 8 बजे के बाद कंट्रोल हो जाता पब्लिक. మామూలుగా వీకెండ్ అంటేనే రష్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వీకెండ్ పోయింది, మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ కూడా ఉన్నాయి. హాలిడేస్ వల్ల రష్ బాగా పెరిగింది. సాటర్డే సండే నార్మల్గా స్ట్రెంత్ ఉంటుంది. అంటే వీకెండ్స్లో 45 అట్లా స్ట్రెంత్ ఉంటుంది 1000. ఇప్పుడు నిన్నైతే 75,000 స్ట్రెంత్ వచ్చింది. ఇవాళ అరౌండ్ 85 to 90 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సహకరిస్తురా జనాలు? సహకరిస్తారు, కోఆపరేట్ చేస్తున్నారు. ఇట్లాంటి అంటే అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ అయితే ఇప్పటివరకు ఏం జరగలేదు. మేమైతే అన్ని విధాలుగా ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎట్లా సహకరిస్తున్నారా? సహకరిస్తున్నారు, వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మ్యాక్సిమం వాలంటీర్స్ని పెట్టుకున్నారు. మళ్ళా వాళ్ళు సొసైటీ మెంబర్స్ కూడా మంచిగా కోఆపరేట్ చేసి అబ్జర్వ్ చేసి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసినారు. లోపల కూడా అంతా మంచిగా ఈ రకంగా అంటే ఎగ్జిబిషన్ చేసుకుని షాపింగ్ చేసుకుని వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా. అమ్మా ఎట్లుందమ్మా లోపల క్రౌడ్? అన్ని మెటీరియల్ అంతా ఉందా? మెటీరియల్ ఉన్నాయి కానీ చాలా రష్ ఉందండి. అసలు పండగకి వెళ్ళలా? పండగనే వచ్చాము కానీ మాకు పండగ కనిపిస్తుంది లోపల. ఎట్లా ఉందండి రష్? ఇట్ వాస్ గుడ్ అండి. రష్ చాలా ఎక్కువ ఉంది కానీ వెరైటీస్ అండ్ ఆల్ ఇట్ వాస్ గుడ్. చేసారా షాపింగ్? చేసారా? చేసాం, చాలా షాపింగ్. ఎట్లా ఉందండి రష్? చాలా ఎక్కువ రష్ ఉంది. అరేంజ్మెంట్స్ దాని తగ్గట్టు ఉన్నాయా? అరేంజ్మెంట్స్ వర్ గుడ్. అన్నీ ఉన్నాయి. సంక్రాంతి పండగ కదా, మరి అందరూ ఇళ్లలో ఉంటారు. అదే మాకు కూడా కొంచెం అంటే జనాలకి అందరితో కలుసుకోవాలని ఒక ఇది కదా, జనాలకి చూస్తాం. తర్వాత ఇక్కడ ఎలాగ ఉన్నాయి షాపింగ్స్ అవన్నీ చూసుకోవచ్చు. ఎట్లున్నాయి అమ్మా అరేంజ్మెంట్స్ లోపల? ఓకే. తీసుకున్నారా? షాపింగ్ చేస్తారా? చేస్తాం. ఎట్లున్నాయమ్మా? బాగున్నాయండి. చాలా బాగుంది. మంచిది. क्राउड చాలా కనిపిస్తుంది. हेवी क्राउड हॉलीडेज కదా, बहुत ज्यादा क्राउड है और कोई निजाम सही नहीं है. पूरा पब्लिक एक दूसरे को डाल रहे और नैरो कर दिए, पूरे छोटे कर दिए पूरे प्लेसेस जाने आने के लिए बहुत नैरो कर दिए. సో స్టాల్స్ పెరిగిపోవడంతో వాస్తవానికి ప్లేస్ అంతా కూడా కంజెస్టెడ్ అవుతుంది. అదే అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపలికి వచ్చినాం. లోపలికి రాగానే అన్ని స్టాల్స్ కనిపిస్తున్నాయి. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ స్టాల్స్ పెరిగినాయి అనేటువంటి విషయాన్ని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఫుడ్ దగ్గర నుంచి వేసుకునేటువంటి బట్టల దగ్గర నుంచి ఇంట్లో ఉపయోగించేటువంటి ఫర్నిచర్ వరకు కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ స్టాల్స్ రూపంలో దొరుకుతున్నాయి. సో ఎట్లా ఉందండి అరేంజ్మెంట్స్? ఎట్లా ఉన్నాయి? బాగున్నాయండి. చాలా షాపింగ్ చేశారా? చేసాము. సో ఫుడ్ దగ్గర నుంచి అంటే షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్, తర్వాత చిన్నపిల్లలకు కావాల్సినటువంటి ఆట వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇంట్లోకి ఉపయోగానికి వచ్చేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, కిచెన్ సంబంధించిన వస్తువులు కావచ్చు, ప్రతి ఒక్కటి. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? అరేంజ్మెంట్ అని బాగుండే. మేము కడప నుంచి వచ్చామండి. చాలా బాగుండే అరేంజ్మెంట్స్. ప్రతిసారిలో ఈసారి చూస్తామని వచ్చామండి. కొంచెం ట్రాఫిక్ అంతా ఎక్కువ బయట. ఇన్ని స్టాల్స్ ని ఒక్కసారి ఎక్కడ చూసారా? ఎక్కడ చూడలేదండి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ టైం వచ్చిన బాగుంది. పండగ కదా, మరి సంక్రాంతి పండగ కదా, పండగ ఇంట్లో ఉంటది కదా. ఊరు వెళ్ళలే. పండగకి ఊరికి వెళ్తే మంచిగా ఉందా, లేదంటే ఊరికి వెళ్ళక ఇక్కడికి వస్తే బాగుందా? ఇక్కడికి వస్తేనే బాగుంది. సార్ మేము మెదక్ నుంచి వచ్చామండి. మా ఫ్రెండ్ వాళ్ళు సిటీలోనే ఉంటారు. ఈసారి పండగ ఊరెళ్ళలేదు, అందరం కలిసి నుమాయిష్ విజిట్ చేద్దామని వచ్చాం. ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగున్నాయి, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. సాన్వి. ఎట్లా ఉన్నాయి? మీ ఫ్రెండ్స్ తో వచ్చావా? ఫ్యామిలీ తోటి. ఎట్లా ఉన్నాయి అన్ని? క్రౌడ్ ఉంది, భయం అనిపించట్లా? బాగుంది. ఎక్కడికక్కడ అంతా ఫ్రీగా ఉంది. కాకపోతే జనం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కానీ క్రౌడ్ బాగానే ఉంది. राजस्थान से शिरोई से
बहुत अच्छा ये सेल अच्छा लगा, बहुत प्रोग्राम था, अच्छा मस्त मजा आया, घूम के बहुत एंजॉय किया, बहुत अच्छा। సంక్రాంతి పండుగ పెట్టుకొని మీరు ఇక్కడ అంతా తిరుగుతున్నారు ఫ్రెండ్స్? నుమాయిష్ జనరల్ గా చాలా రష్ ఉంటది కదా, ఈ రోజు అయితే ఎక్కువ ఉండదు అని చెప్పి ఈ రోజు ప్లాన్ చేసుకున్నాం. సో అంటే లేడీస్ స్పెషల్ అని చెప్తున్నారు, స్టాల్స్ బాగున్నాయని చెప్తున్నారు, నిజంగా అట్లా ఉన్నాయా? యా, ఈసారి ఇట్స్ వెరీ నైస్, కలెక్షన్ అంతా బాగుంది, అన్ని త్రూ అవుట్ ద కంట్రీ చాలా వచ్చాయి, బాగుంది. ఇంకా 1 month ఉంది కాబట్టి అందరు రావాలని బాగుందన్న, బాగుంది. ఇట్స్ నైస్. ఎట్లా ఉన్నాయి అరేంజ్మెంట్స్, ఎట్లా ఉన్నాయి? స్టాల్స్ అన్ని బాగున్నాయా, ఎక్కువ ఉన్నాయా, రేట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎట్లున్నాయి? మామూలుగానే ఉన్నాయి, ఇక ఎట్లయినా కొంచెం ఎక్కువనే ఉంటాయి ఇలా. అంత పండగ కదా, పండగ అందరు చాలా మంది కనిపిస్తున్నారు, ఇంట్లో పండుగ ఉండదా? ఇక పండుగ ఉందని ఎక్కువ వస్తున్నాం అనుకో, ఇంట్లో అందరు ఉంటారు కదా, పిల్లలు గిట్ట అందరు అట్లానే వచ్చింది. గరీబ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ అనిపిస్తాయి, మంచిగా ఉన్న వాళ్ళకి తక్కువ అనిపిస్తాయి, మామూలుగా ఉండే. हेलो, क्या नाम आपका? नाम क्या है? वेरी गुड. कहाँ से है अम्मा? हम लोग मेहदीपट्टनम. कैसे है अम्मा, अरेंजमेंट्स कैसे? हाँ, बहुत अच्छी है. సో చాలా మంది ఫ్రెండ్స్తో వచ్చి కూడా ఇక్కడికి రావచ్చు. సో రేట్స్ కొన్ని ఎక్కువగా ఉన్నాయి, అయినా సరే ఎంజాయ్ చేయడానికి మాత్రం ఇక్కడికి రావచ్చు. ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ దొరికేటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయనేటువంటి విషయాలను కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో కలిసి షరీఫ్ V6 న్యూస్ నుమాయిష్.